హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మన కిచెన్లో క్విక్గా అయిపోయే 2 రకాల స్వీట్ ప్రసాదం రెసిపీస్ చూద్దాం. అందులో మొదటగా రవ్వ కేసరి. మనం ఎప్పుడైనా క్విక్గా ప్రసాదం ప్రిపేర్ చేయాలంటే మొదటిగా గుర్తొచ్చేది ఈ రవ్వ కేసరి. రవ్వ కేసరిని పర్ఫెక్ట్ కొలతలతో చేసామంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్వీట్ అవుతుంది. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో ఆ కప్పుతో గీ తీసుకున్నాను. అందులో 1/2 కప్పు వేసి ఇందులో కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు అలాగే బాదం పప్పు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్నాను. జీడిపప్పు బాదం పప్పు ఫ్రై అయిన తర్వాత అందులో 1 కప్పు వరకు ఉప్మా రవ్వ యాడ్ చేసి ఉప్మా రవ్వని నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఉప్మా రవ్వ వేగిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత ఇందులో 3 కప్స్ వరకు బాయిలింగ్ వాటర్ తీసుకోవాలి. ఒకవేళ మనం రవ్వ అన్నది పెద్ద సైజు ఉందనుకోండి అప్పుడు 4 కప్స్ వరకు తీసుకోవాలి. ఎక్కువసేపు గట్టి పడకుండా ఉండాలి అనుకున్నా కూడా 4 కప్స్ వరకు వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్లో మిక్స్ చేసుకున్నాక రవ్వని వాటర్లో కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలి. రవ్వ కుక్ అయిన తర్వాత ఇందులో 1.5 కప్పు వరకు షుగర్ యాడ్ చేసి షుగర్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ షుగర్ అన్నది బాగా మెల్ట్ అయ్యి మనకి లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ రవ్వ షుగర్లో ఉడుకుతున్నప్పుడు మనకి ఇలా ట్రాన్స్పరెంట్గా వస్తుంది. రవ్వ కుక్ అయిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడి యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఎల్లో కలర్ అండ్ కుంకుమ పువ్వు కలిపిన వాటర్ కలర్ కోసం యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి. కలర్ యాడ్ చేసిన తర్వాత రవ్వకి కలిసేలాగా కలర్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, అయిపోయింది. ఫైనల్గా 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవడమే. సింపుల్గా రవ్వ కేసరి 15-20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అంత నెయ్యి యూస్ చేయడం కుదరలేని వాళ్ళు నెయ్యికి బదులుగా సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యూస్ చేస్తే పర్ఫెక్ట్ రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. చూసారు కదా, సింపుల్గా ఎంతో టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సేమియా కేసరి ఎలా తయారు చేయాలో చూద్దాం. సేమియా కేసరి పర్ఫెక్ట్గా రావాలి అంటే అంతా సేమియా ఉడికించిన ప్రాసెస్లోనే ఉంటుందండి. ఒక్కొక్కసారి ముద్దగా అయిపోవడం లేదా గట్టిగా ఉండడం జరుగుతుంది. నేను ఇక్కడ అన్ని టిప్స్తో షేర్ చేస్తాను. ఇక్కడ ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటామో అదే కప్పుతో రిమైనింగ్ వాటర్ అండ్ షుగర్ తీసుకోవాలి. ముందుగా పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి కట్ చేసిన జీడిపప్పు పలుకులు అలాగే బాదం పలుకులు యాడ్ చేసి దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి సగం వేగిన తర్వాత 1 స్పూన్ వరకు ఎండు ద్రాక్ష యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ నట్స్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే పాన్లో ఇంకొక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసి 1 కప్పు వరకు సేమియా తీసుకొని లో ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే అడుగు వైపు ఉన్న సేమియా మాడిపోవడము, పైవేమో వైట్గా ఉండడము, లోపల వరకు వేగకపోవడము జరుగుతుంది. సో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఈ సేమియా అన్నవి బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ సేమియా కేసరి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ సేమియా కలర్ చేంజ్ అయ్యాయి. వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. అదే పాన్లో 2 కప్స్ వరకు వాటర్ తీసుకోవాలి. 1 కప్ సేమియాకి 2 కప్స్ వరకు వాటర్ తీసుకొని కలర్ కోసం నేను ఇక్కడ కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేశాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు పక్కన వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసి ఈ వాటర్లో ఉడికించుకోవాలి. మనకి సేమియా కేసరి అన్నది పర్ఫెక్ట్గా పొడి పొడిగా రావాలంటే సేమియాని ఉడికించుకోవడంలోనే ఉంటుందండి. ఇక్కడ సేమియా అన్నది ఎక్కువగా ఉడికించామంటే మనకి ముద్దగా అయిపోతుంది. ఇలా సేమియాని బ్రేక్ చేసినప్పుడు మనకి పచ్చిగా లేకుండా బ్రేక్ అవుతుంది ఈజీగా అనుకుంటే సేమియా కుక్ అయిపోయినట్టు. ఆ తర్వాత ఇందులోకి 3/4 కప్పు వరకు షుగర్ యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని సేమియాని ఉడికించాలి. ఇలా షుగర్ యాడ్ చేసిన తర్వాత మనకి సేమియాకి మంచి షైనింగ్ వస్తుందండి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయిపోతుంది.
మనం ఒకసారి పాకం చెక్ చేసుకుందాం. పాకం అనేది ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ఇంకా ఇందులోకి యాలకుల పొడి అలాగే పక్కన వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర పచ్చికర్పూరం ఉంటే యాడ్ చేసుకోండి. ఇంకా అంతే, ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ పర్ఫెక్ట్ సేమియా కేసరి రావాలి అంటే మనం సేమియా ఉడికించుకునే ప్రాసెస్లోనే అంతా ఉంటుందండి. మీకు నచ్చిందా? అయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం అమ్మా డైరీస్ 89 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.